కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయి మెజార్టీ లేదు కాబట్టి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తుమ్మితే పడిపోయే ప్రభుత్వం కాబట్టి బీఆర్ఎస్తో ఏదైనా ఒప్పందం కుదుర్చుకున్నారా అని ఈరోజు తెలంగాణ ప్రజలు అనుమానపోతున్నారు. నేను ఫామ్ హౌస్లో ఉంటాను, నువ్వు ప్రగతి భవన్లో ఉండు, నీ దగ్గరికి నేను రాను, నా దగ్గరికి నువ్వు రావద్దు అనేటువంటి ఆలోచనతో ఈరోజు ఈ రెండు పార్టీలు, మాజీ ముఖ్యమంత్రి ఇద్దరు కూడా ఏమైనా ఎంఐఎం మధ్యవర్తిత్వంతో అవగాహనకు వచ్చారా ఈరోజు తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. తెలియాల్సిన బాధ్యత ఉన్నది. రివ్యూలు చేశామని చెప్పారు, మంత్రులు స్వయంగా వెళ్ళారు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, మీరు రివ్యూలు చేయండి, పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఇవ్వండి, ప్రకటనలు మాత్రం చేయండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ సిబిఐ దర్యాప్తుకి ఎందుకు ఆదేశించడం లేదు? మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పారు కదా, ప్రధానమంత్రి గారిని సవాల్ చేశారు కదా, బీజేపీ బీఆర్ఎస్ ఒకటైనటువంటి తప్పుడు వితండవాదం ఎన్నికలకు ముందు తెచ్చారు కదా. ఈరోజు నేను సవాల్ చేస్తా ఉన్నాను బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్గా, మీరు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటి కాదని అనుకుంటే, దమ్ముంటే సిబిఐకి దర్యాప్తుకు ఆదేశించాల్సిందిగా నేను సవాల్ చేస్తా ఉన్నాను. ఆదేశించినటువంటి 48 గంటల్లో సిబిఐ దర్యాప్తు ప్రారంభిస్తుందని కూడా నేను హామీ ఇస్తున్నాను. తెలంగాణ ప్రజలను కూడా కోరుతా ఉన్నాను, ఈ రెండు పార్టీల యొక్క నాటకాలు చూడాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇల్లు అలకగానే పండుగ కాదు, గ్యారంటీల పేరుతో అధికారం రావడమే కాదు. కాబట్టి ఇచ్చిన మాట మీద నిలబడాల్సినటువంటి బాధ్యత ఉన్నదనే విషయాన్ని నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి జ్ఞాపకం చేస్తూ, దీనిపైన ముఖ్యమంత్రి గారు స్పందిస్తారని, తెలంగాణ ప్రజలు ఏదైతే ఆకాంక్షించారో, ఏదైతే కోరుకున్నారో, టిఆర్ఎస్ ప్రభుత్వం యొక్క అవినీతి కుంభకోణాలపైన దర్యాప్తు జరగాలని కోరుకుంటున్నారో, దానికి అనుకూలంగా ముఖ్యమంత్రి స్పందిస్తారని భావిస్తా ఉన్నాను.